ఇంట్లో పీఠం పెట్టుకుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇట్లా పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటే మనం కలశం అయితే ఏది పెట్టుకున్నామో మనం ఒక పూజ ఫలితము కలశములకు దారపోస్తాం. ఆ కలశం మన మాల విరమణ అయిన తర్వాత మన గుమ్మానికి, మన ఇంటి ద్వారానికి దర్వాజా కాడ కట్టుకుంటాం. అది మన ఇంటి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. దీన్ని మీరు అందరూ ఇట్లా పాటించాలని నేను ఈ హనుమాన్ దీక్ష తీసుకునే భక్తులందరికీ మనవి చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. మన ఇంటికి ఎలాంటి చెడు దోషం కానీ, ఎలాంటి వేరే విషయాలు ఏది ఉన్నా కానీ కూడా మన ఇంటి గుమ్మం ముఖం చూడదు. ఇది మన ఇంటి రక్షణకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఈ కలశం మన ఇంట్లో పెట్టుకొని పొద్దున సాయంత్రం దీపారాధన చేసి ఈ పీఠానికి మనం అభిషేకాలు చేసుకుంటా పొద్దున సాయంత్రం మనం పూజ చేసుకుంటాం. అటువంటిది మనం ఆ కలశం మన గుమ్మానికి కట్టుకుంటే మనకు ఎలాంటిది ఉండదు. ఎలాంటి కణదిష్టి కానీ ఏది కానీ మనకి వేరే వేరే ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు అనాలి. కానీ అవన్నీ కూడా మనకు ఎలాంటి మన ఇంటి వైపున చూడాయి. దీన్ని మీరు గమనించాలి. మీరు ఎప్పుడే కానీ ఇట్లా హనుమాన్ దీక్ష చేసుకునే భక్తులు ఎవరైనా కానీ ఇంటి లోపల కలశం పెట్టుకొని నవగ్రహాల పూజ చేసుకుంటాం. ఈ కలశానికి పొద్దున సాయంత్రం మనం పూజ చేసినట్టయితే ఈ పీఠం పెట్టుకుంటున్నాం, పూజ చేసి పీఠంకు పొద్దున సాయంత్రం అభిషేకం చేయాలి. జలాభిషేకం కానీ తేనాభిషేకం ఇవన్నీ చేసుకుంటాం. పొద్దున సాయంత్రం చేసుకుంటాం. మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. మీరు గమనించండి. ఇది తప్పక అందరు సాధన చేయండి. సాధన చేస్తే మంచిది. కాకపోతే ఏంటంటే మన ఇంటిలో ఉన్నవారు ఎవరే కానీ 2 సైడ్ పోతే మాత్రం స్నానం చేయాలి కంపల్సరీ. ఎవరు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కానీ ఇంట్లో తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో 2 సైడ్ పోతే మాత్రం స్నానం చేయాలి కంపల్సరీ. అది మాత్రం పద్ధతి పాటించాలి. జై శ్రీరామ్.